ఒంగోలు డ్వాక్రా అంగన్వాడీ కార్యకర్తల కార్యశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చేసే పని మంచి పనుకున్నప్పుడు ఆ పని చేస్తే ఇంకా మీకు చాలా వరకు మీ ఆరోగ్యం బాగుపడుతుంది. మీరు చేసే పని వల్ల మీకు ఆనందం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి పుట్టుకతో చిన్నగానే పుడతారు. ఇక్కడంతా డాక్రా సంఘాలున్నారు. అందరూ పేదవాళ్లే. ఈరోజు మీరు ఒక అంచెలంచెలుగా మీరు ఆలోచించినప్పుడు మీరు ఒక శక్తివంతమైన వ్యక్తులుగా తయారవుతున్నారు. ఒకసారి శక్తివంతమైన వ్యక్తులందరూ కలిసి ఒక వ్యవస్థ పెట్టుకుంటే అది ఒక శక్తివంతమైన వ్యవస్థగా తయారవుతుంది. ఆ పరిస్థితుల్లోనే మనం ఇక్కడున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ రోజు ఇచ్చిన డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోవడమే కాకుండా మీకు పూర్తిగా అండగా నేనుంటాను. ఏ పని చేసుకుంటే ఆదాయం వస్తుందో ఎప్పటికప్పుడు మీకు చెప్తాను. దానికి కావలసిన నైపుణ్యం, దానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాను. మన వ్యవస్థని, మన డిపార్ట్మెంట్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తాం. ఈరోజు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా చిన్నగా పెట్టిన కంపెనీలే. ఈరోజు బిల్ గేట్స్ ఉన్నారు. ఆయన చూస్తే ఆయన ఒక టీచర్ కొడుకుగా పుట్టాడు. ఒక ఐటీ కంపెనీ పెట్టాడు. ఈరోజు ఆయన సంపాదించిన డబ్బులు చూస్తే ప్రపంచంలోనే ఒక ధనికమైన వ్యక్తిగా తయారయ్యాడు. ఆ డబ్బుల్ని మళ్లీ ఒక మంచి కోసం ఉపయోగిస్తున్నాడు. ప్రపంచంలో పేదవాళ్ల ఆరోగ్యం కోసం, పేదవాళ్ల అభివృద్ధి కోసం మొత్తం సర్వస్వాన్ని ఒక ట్రస్ట్ ద్వారా ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాడు. నేను మిమ్మల్ని అందరినీ అదే కోరుతున్నా. మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ కుటుంబాన్ని ఒక శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా తయారు చేసే బాధ్యత మీరు తీసుకోండి. మీకు అండగా ఉండే బాధ్యత నేను తీసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు నేను కోరేది, ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో ఆర్గనైజర్స్ గా ఉన్నారు, వాళ్ళని ఒకటే కోరుతున్నా, ఈరోజు మీరంతా కూడా గట్టిగా పనిచేయండి, శక్తివంతంగా పనిచేయండి. మీరు చేసే పని ఉదాత్తమైన పని. సమాజం కోసం మీరు పనిచేస్తున్నారు. అదే సమయంలో మీ కుటుంబంలో కూడా ఇబ్బందులు ఉండకూడదని ఒకేసారి 35% పెంచాను. 10% అదనంగా పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ ఇచ్చాను. మీ కుటుంబాల్ని, మిమ్మల్ని పూర్తిగా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని ఆర్గనైజర్స్ అందరికీ తెలియజేస్తున్నా. మీరు చేయాల్సిన పని, మీలో నైపుణ్యం పెంచుకోండి, శక్తి సామర్థ్యాలు పెంచుకోండి. మీకు ఎలాంటి వ్యవస్థల సహకారం కావాలన్నా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఇది తీసుకుని మామూలుగా నిరుపేదల్ని శక్తివంతమైన కుటుంబాలుగా మీరు తయారు చేయండి. మీరు చేసిన పనికి మీకెక్కడా అన్యాయం జరగకుండా అన్ని విధాలా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని ఆర్గనైజర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు మీరు కూడా పేద కుటుంబాల నుంచి వచ్చారు, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చారు. పేదరికం అంటే తెలిసిన వ్యక్తులు మీరు పనిచేసేది నిరుపేదల్ని పేదరికం నుంచి పైకి తేవడానికి మీరు ఆలోచిస్తున్నారు, మీరు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ దృష్టితో ఆలోచిస్తున్నాం. మనందరం కలిసి ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం సమిష్టిగా పనిచేయాలని చెప్పి పిలిపిస్తూ మరొక్కసారి అందరినీ కోరుతున్నాం. నాకొక తృప్తి, ఒక ఆనందం. మామూలుగా 24 గంటలు పనిచేసినా ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి 1 గంట 2 గంటలు మీ ఉత్సాహాన్ని మీరు చూపించే తెలివితేటలు చూసినప్పుడు నాకెంతో ఆనందం కలుగుతుంది. ఎక్కడా లేనటువంటి శక్తి కూడా వస్తుంది. నేను అనుకున్న పని సాధిస్తానని నమ్మకం కూడా నాకు ఇవ్వగలుగుతున్నారు. దీనికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ గ్రామ గ్రామంలో ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది. చర్చ జరిగి మళ్ళా మీరందరూ కూడా నేను రాబోయే 30 రోజుల్లో ఈ కార్యక్రమాలు ఏ విధంగా తీసుకుపోవడమే కాకుండా ఒక్కొక్క వర్టికల్ తీసుకుంటాం.
జనరిక్ హాస్పిటల్ పెట్టాలంటే దీనికి షాపులకు ఏమేం కావాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. క్యాంటీన్లు పెట్టాలంటే వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ విధంగా ఉండాలి. టైలరింగ్ నేర్చుకోవాలంటే వాళ్ళని ఎట్లా నేర్పించాలి. పచ్చళ్ళు తయారు చేయాలంటే వాళ్ళకి ఎట్లా నేర్పించాలి. శానిటేషన్ మరుగుదొడ్లు మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలనో ఈ విధంగా వర్టికల్స్ గా 150 సెలెక్ట్ చేసుకుని అందులో పనిచేసే అందరికీ ఎప్పటికప్పుడు శిక్షణా కార్యక్రమాలు పెట్టి మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి నాణ్యమైన సేవలు అందించేట్టుగా నాణ్యమైన వస్తువులు తయారు చేసే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ఇది ఒక ఉద్యమం, ఇది ఒక రెవల్యూషన్. దీన్ని పూర్తిగా అందరూ సహకరించడమే కాకుండా మనం దీన్ని లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. పేదరికం పూర్తిగా నిర్మూలించే వరకు ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ మనం ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ మహత్తరమైన కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.